థ్యాంక్ యూ వెరీ మచ్ రామానాయుడు గారు. థ్యాంక్ ఓకే యూ, ఓకే థ్యాంక్ ఓకే యూ. అలాగే బొలిశెట్టి గారు, ఫైనల్గా ఈ ఈ విషయానికి వచ్చేసరికి ఒక్కటే మాట, వీళ్ళు ఇవాళ అక్కడికి వెళ్ళిన వైసీపీ నేతలు కానీ వాళ్ళ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ దహన సంస్కారాలను అధికార లాంఛనాలతో జరగకుండా అడ్డుకుని అల్లరల్లరి చేయడం, నానా బీభత్సం చేయడం ద్వారా, లేదా ఆయన కూతురికి ఆ తండ్రి కడసారి చూపు దక్కకుండా అడ్డుపడే వ్యవహారం ద్వారా ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకి శాంతి చేకూరేలా చేశారా, ఆయన ఆత్మకు శోభించేలా చేశారా వైసీపీ వాళ్ళు? మీరు ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళకి వాళ్ళు ఎవరైనా ఒకటే, వాళ్ళ వీళ్ళని ఉండదు. వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యని వాళ్ళు పరిష్కరించుకునే అవకాశం మనం ఇవ్వాలి. ఇప్పుడు నిజంగా అమ్మాయి అంటే ఇష్టం లేకపోతే ఆ కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళిపోమంటే అది వేరు. ఇక్కడున్న నాయకులు అభ్యంతరం పెడతా ఉంటే అసలు మనల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే మీరు వద్దని చెప్పి రిజెక్ట్ చేయడం కానీ. ఇప్పుడు ఆయన మీరు ఒక్కటి చిన్న ఉదాహరణ చూడండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఉన్న విజువల్ ఏమైనా వేసారా మీరు ఏ టీవీలో ఎప్పుడైనా? అక్కడ పాడి మోయలేదుగా, అక్కడ పాడి మోసాడు ఆయన. వాళ్ళు పాడి మోసి కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసేటువంటి పార్టీ, ఏదైనా శవరాజకీయం చేసే పార్టీ ఇవాళ చెప్పాలంటే వైసీపీ పార్టీ. ఇవాళ ఆ రోజు లేనటువంటి భక్తి శ్రద్ధలు ఇవాళ అంబట్రాంబాబుకి ఏంటంటే సంబంధం? ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం గుర్తించింది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒకవేళ మన ఎదిగినేసిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు గౌరవించాలనే ఒక మంచి ఆలోచనతో చేస్తే పోలీసులు దోస్తాడు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు దోస్తాడు. ఏంటి సంబంధం అంటే వాళ్ళ అసహనం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరికంటే ముందు అంత్యక్రియలకు హాజరవడం, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం. ఈయన ఏంటంటే ఈ టైంలోనే ఇక్కడ భీమవరంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం, లేకపోతే ఏదో ఇక్కడ ఉద్ధరించినట్టు ఏదైతే రైతులను రెచ్చగొట్టడానికి రైలు రైతులు చేసింది ఏమి లేదు. మా జిల్లా ఇది ఈయన చేసినప్పుడు వీళ్ళు చేసిన భాగవతం అంతా ఎంత కాదు, ఫ్యాక్టరీలు అన్ని మూయించేసి మాట్లాడదాంలే, ఇదైనా కదా మాట్లాడదాం. కానీ ఇవాళ మాత్రం వీళ్ళు చేసింది ఇది మాత్రం పూర్తిగా వాళ్ళు చూస్తే దేశం అంతా కూడా ఉమ్మేసిన టైం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత తాపత్రయపడ్డాడో సేమ్ పరిస్థితి ఇది ఆ కుటుంబానికి కూడా రావాలి, మనల్ని మర్చిపోతారని ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత తాపత్రయపడ్డాడో, సరే అది చంద్రబాబు నాయుడు మీద కోపంతో తాపత్రయపడ్డా ఇంకో రకం పక్కన పెడితే, మొత్తం మీద అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి పేరు కూడా మార్చుకున్నాడు. ఎవ్వరూ ఆ పని చేయరు, మార్చుకున్నాడు. ఆయన కాపులు ఎవరు ఆయన్ని డిజోన్ చేసుకోవాలా, పేరు మార్చుకున్న మావాడు కాదని ఎవ్వరూ అనలా, మా నాయకుడనే అనుకున్నారు కదా. ఇవాళ అందరూ అక్కడికి వెళ్ళారు. చివరికి వీళ్ళు చేసిన పని వల్ల ఆయన ఆత్మకి శాంతి జరగకుండా చేసే పిచ్చి పనులు చేశారు వీళ్ళు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం వెళ్ళి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి తాపీగా తీరిగ్గా 10 రోజుల తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటలు రెచ్చగొట్టి